హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి కాటన్ సీడ్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈరోజు మనం మాట్లాడుకున్నట్లయితే ఈ సీడ్ అనేది నా నేలలో చాలా బాగా వర్కౌట్ అయింది, చాలా మంచి దిగుబడి అనేది వచ్చింది. మరి ఇదే సీడు తీసుకువెళ్ళి ఇంకో అతను ఆయన చేనులో ప్లాంటేషన్ చేసుకుంటే ఇదే దిగుబడి వస్తుందా అని అంటే అది 99% ఇదే దిగుబడి అనేది ఖచ్చితంగా రాదు. దిగుబడిలో చాలా హెచ్చుతగ్గులు అనేవి ఉంటాయి. అది ఎందుకని మనం మాట్లాడుకున్నట్టయితే సీడ్ అనేది ఒక 50% మాత్రమే పంట దిగుబడిలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మిగతా 50% వాతావరణం, మన భూమి రకం, నెక్స్ట్ మనం చేసిన సాగు విధానం బట్టి మిగతా 50% దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది. సీడ్ అనేది ఒక 50% మాత్రమే. అట్లానే మంచి సీడ్ ఎంపిక చేసుకోవద్దా అంటే మంచి సీడ్ ఎంపిక చేసుకోవాలి. మంచి సీడ్ ఎంపిక చేసుకోవడంతో పాటు మిగతా ఒక 50% అనేది మన సాగు విధానాలు సరైన టైంలో సాగు చేసుకున్నట్టయితే మందులు సరైన టైంలో పిచికారీ చేసుకోవడం కానీ, మన ఫెర్టిలైజర్ అందించుకోవడం కానీ, కలుపు తీసుకోవడం కానీ, ఇట్లా సరైన సాగు విధానాలను మనం అనుసరించుకుంటూ వెళ్ళిపోతే మిగతా 50% అనేది మన సాగు విధానం ద్వారా ఒక 50% సీడ్ చూసుకుంటుంది. అట్లయితే 100కు 100% సరైన దిగుబడి రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అందులో మనం ఏం చేస్తామంటే సీడ్ అనేది మన నేలలకి ఏ రకం అయితే సరిగ్గా ఉంటుందో ఆ రకాన్ని ఎంపిక చేసుకొని ప్లాంటేషన్ అనేది చేసుకోవాలి. అతని దాంట్లో మంచి దిగుబడి వచ్చింది, నా దాంట్లో కూడా అదే దిగుబడి వస్తుంది అంటే నేలలో రకాలు ఉంటాయి. ఒకే సీడ్ అన్ని నెలల్లో ఒకే రకంగా పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వదు. ఒక్కో నెలలో ఒక్కో రకంగా సీడ్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మనం ఆలోచించుకొని మన నేలలో ఏదైతే సీడ్ మంచిగా పర్ఫార్మెన్స్ అనేది ఉందో ఆ సీడ్ని తెచ్చుకొని మనం ప్లాంటేషన్ చేసుకొని ఒక 50% సీడ్ చూసుకుంటుంది, ఒక 50% మనం సరైన సాగు విధానాలు పాటించుకొని దిగుబడిని అనేది మనం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.